మీ పేరన్న? పేరు చెప్పకూడదు. పేరు చెప్ప ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? టీడీపీ వస్తుందని అనుకుంటున్నాను. టీడీపీ అలయన్స్ ఉంది కదా ఇప్పుడు. ఎందుకు టీడీపీ రావాలనుకుంటున్నారు? వీళ్ళకి ఇచ్చినటువంటి అవకాశాన్ని వీళ్ళు సరిగ్గా సద్వినియోగం చేసుకోలేదు. ముఖ్యంగా ప్రజావేదిక అనే దాన్ని కూర్చడంతో స్టార్ట్ చేశారు. కొత్తగా నిర్మాణం చేయలేదు, ఉన్నదాన్ని పడగొట్టారు. దానివల్ల చాలామందికి ఇదైంది. సరైన పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు. ఇప్పుడు ఉదాహరణకి రేషన్ బియ్యం ఇంటింటికి రేషన్ అనే దానికి అసలు కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మరి ఎవరు ఇచ్చారో సలహా నాకు తెలియదు, కానీ ఆ సలహా ఇవ్వడం వల్ల ఏమైందంటే ఇంటింటికి రేషన్ అంటే ఆ రేషన్ వాళ్ళు బండి వచ్చిన రోజు నాడు తీసుకోవాలి. అలా కాకుండా షాప్కి వెళ్ళి తీసుకునేటైతే 15 days మార్నింగ్ 8 to 12, సాయంకాలం 4 నుంచి 8 గంటల వరకు చక్కగా తీసుకోగలిగేవాళ్ళు. వాళ్ళ స్వేచ్ఛ పోయింది. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం డెవలప్మెంట్ చేయలేదంటారా? పరిపాలన అస్సలు బాగాలేదంటారా? మరి పరిపాలన బాగుందా లేదా అని కాదు, పరిపాలన అసలు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. అసలు ప్రజావేదిక ఎందుకు కూల్చాడు అనేటువంటి దాని మీద ఒక ప్రశ్నకి జవాబు చెప్పగలిగితే ఇచ్చేయచ్చు. ఎందుకంటే అది ప్రజల సొమ్ముతో ప్రజల కోసం కట్టబడినటువంటి ఆఫీసు. అంటే ఈ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి. సంక్షేమ పథకాలు అనేటువంటివి సెకండరీ, థర్డ్ డిగ్రీ కింద వస్తాయి. కావాల్సింది ఏంటంటే ఉద్యోగ కల్పన అది ప్రధానమైంది. సంక్షేమ పథకాలు అనేటువంటి అంతకుముందు కూడా ఉన్నాయి. అంతకుముందు కూడా ఉన్నటువంటివే కదా. ఏదో పేర్లు మార్చడం వల్ల అప్పుడు 100 రూపాయలు ఇస్తే ఇప్పుడు 150 ఇచ్చి ఉండొచ్చు. అయితే అప్పు చెయ్యకుండా ఇచ్చి ఉంటే దట్ ఈజ్ గ్రేట్నెస్ ఆఫ్ గవర్నమెంట్. అప్పులు చేసి జస్ట్ అక్కడ అప్పులు చేస్తున్నాడు, ఆ అప్పులు ప్రజలే తీర్చాలి కదా, ప్రజల ప్రభుత్వమే కదా. ఇంకోటి అన్న క్యాంటీన్ కానీ ఇవన్నీ తీసేశారు కదా, కంటిన్యూ చేయకుండా. దాని గురించి ఏమంటారు? దారుణం. ఒక మాటలో చెప్పాలంటే దారుణం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ హైదరాబాద్ నగరంలో ఈ క్యాంటీన్లు పెట్టారు. ఒక పూట మధ్యాహ్నం పూట పెట్టినప్పుడు అప్పుడు కేసీఆర్ ఉద్యమ నేతగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని అందరినీ తిడతా ఉండేవాడు, ఆంధ్ర వాళ్ళని అందరినీ. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కిరణ్ కుమార్ రెడ్డి పెట్టాడు కదా, కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు కదా, అప్పుడు ప్రభుత్వం కదా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది కదా అని తీసేయలేదు. ఆ క్యాంటీన్లు అలాగే ఉంచారు. ఆ క్యాంటీన్లని కొంచెం పెంచాడు. ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉందో 5 రూపాయల భోజనం అనేది అందరూ చేయరు కదా. ఇప్పుడు ఎక్కడో హైదరాబాద్ నగరంలో ఇక్కడ హిమాయత్ నగర్లో ఉన్నవాడు వచ్చి ఇక్కడ క్యాంటీన్ ఉందని 5 రూపాయలు దానికి 100 రూపాయలు బస్ ఛార్జీలు పెట్టుకొని వచ్చి తిండు కదా. అక్కడ ఆ సమయంలో ఆయా పరిస్థితుల్లో ఉన్నటువంటి ముఖ్యంగా ఏంటంటే ఇతర ఊర్ల నుంచి వచ్చి ఇక్కడ పని కోసం వచ్చిన వాళ్ళు, ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఒక పూట కడుపు నింపుకోవడానికి ఉపయోగపడదు. మంచిది. ఆంధ్రాలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు సింగిల్గా పోటీ చేయొచ్చు కదా, పొత్తు పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్తో. ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయపడారు అనుకోవచ్చు. భయం లేదు, బొంగు లేదు, ఏమీ లేదు. అది ఏంటంటే ఒక అవసరం. ఇప్పుడు ఏం అవసరం అంటే ఖచ్చితంగా అక్కడ అవతల వాళ్ళని ఓడగొట్టాలి అనేది అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఒక పొత్తు ఉంటుంది. అది ఏదో నేరమే కాదు, ఏం కాదు. ఓటు చెల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే ఓటు చెల్లకుండా కూడా చూసుకోవాలి కదా. రాబోయే ఎన్నికలైతే టీడీపీ జనసేన పొత్తు వస్తుంది, విజయం సాధిస్తుంది అంటారు ఆంధ్రాలో. ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.